అనగానే ఆ చక్రాలలో ఆ బీజాలు వల్లిస్తే ఆ చక్రాలలో లం వం రం యం హం ఓం అని కానీ రొటేషన్ చేస్తే ఓంకారం అంటే బహిర్కుంభం. అకార ఉకార మకారాలు అంటే త్రిలోకాలు. ఆ అంటే మూలాధారం స్వాదిష్టానం. ఆ అంటే మూలాధారం స్వాదిష్టానం. ఆ అంటే అక్కడి నుంచి గాలి బయటికి రావాలి. ఊ అంటే నాభి. ఉకారం ఊ అంటే నోట్లోంచి ముక్కులోంచి రావాలి. ఆ అంటే ఉత్త నోట్లో నుంచే అకారం. ఊ అంటే ముక్కులో నోట్లోంచి గాలి. ఊ మా మళ్ళీ నోరు మూసి మా అని అంటాం. అకార ఉకార మకారాలు. అకార ఆ ఊ మా అని అకార ఉకారాలు. ఈ హృదయం కంఠం మకారం. అకార ఉకార మకారాల్లో అంటే 3 లోకాలలో బ్రహ్మ విష్ణు ఈశ్వర తత్వంలో ఉండే ప్రాణశక్తిని త్రిగుణాలని లేకుండా చేసేదానికి. అవి 3 గుణాలు. బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు త్రిగుణాలు. ఈ త్రిగుణాలని బయటకు పంపించేస్తున్నాం. ఆ ఊ మా అని సహస్రారంలో అంగిట్ల పైనుండి శివలింగం ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకొని మనసు అక్కడ పెట్టి ఆ అని అన్నప్పుడు ముక్కులో నుంచి వస్తుంది. ఆ అంటే నోట్లో నుంచి వస్తుంది. ఊ అంటే ముక్కు నోట్లో నుంచి వస్తుంది. మా అంటే అంటే ముక్కులో నుంచి వస్తుంది. అంటే అకార ఉకార మకారాలు బయటికి పంపిస్తే ప్రాణశక్తి అంతా ఈశ్వరత్వం. ఈశ్వరుడు ప్రాణరహితం. ప్రాణం అంటే లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ లేనటువంటి స్థితే మిగిలింది పరబ్రహ్మ. లక్ష్మీనారాయణ కూడుకుంటే జీవుడు అవుతున్నాడు. జీవుడు దేవుడు ఇద్దరు ఉన్నారు. లక్ష్మీనారాయణతో కూడుకుంటే, ప్రాణంతో కూడుకుంటే. గాలి పీల్చుకున్నాం అనుకో బ్రహ్మతత్వం. అక్కడ ఎంతసేపు అయితే ప్రాణాన్ని శరీరంలో ఉంచుకుంటాం అంతసేపు విష్ణుతత్వం. విష్ణుతత్వాన్ని విడనాడి బ్రహ్మను విడనాడి విష్ణు భాగమును చేరవలి, విష్ణుని విడనాడి శివభాగమును చేరవాలి. ఈ 3 అకార ఉకార మకారంతో మనం ఇక్కడ మనసు పెట్టి ఓంకారం చేస్తే మనం ఇది ఆకాశం, ఇది పరాకాశం. ఇది పరాకాశం. పరాకాశాన్ని నుంచే బయటికి ప్రాణాన్నంతా వదిలి ఎంతసేపు తీసుకోకుండా ఉంటే అంతసేపు ఈశ్వరత్వంలో ఉన్నట్టు నువ్వు. అంటే ప్రాణమే విష్ణువు. దాన్ని మనం దాటాల, ప్రాణాన్ని దాటాల. అందుకని బ్రహ్మను విడనాడి విష్ణు భాగమును చేరవాలి, విష్ణుని విడనాడి శివభాగమును చేరవాలి, శివుని విడనాడి శివయోగి కావాలి. అంటే బ్రహ్మను చంపి విష్ణు భాగమును చేరవాలి. అంటే మూలాధారం లాక్ పడిపోద్ది. ధ్యానం చేస్తే నువ్వు ఇక్కడ పరాకాశంలో కైలాసవాసి అయితే కళ్ళు మూసుకొని ఇక్కడ ధ్యానం చేస్తే మొదట మూలాధారంలో లాక్ పడిపోద్ది. అంటే అక్కడ శ్వాస మూలాధారానికి పోదు, ఇంకా మణిపూరకం నుంచి ఆడుతుంటుంది. అందుకని మూలాధారం స్వాధిష్టానానికి శ్వాస పోకపోతే అక్కడ బ్రహ్మ చనిపోతాడు. బ్రహ్మ అంటే కోరికలు, వ్యామోహాలు, ఇంద్రియ సుఖాలు పీడిస్తాయి. ఇంద్రియ సుఖాలు మన కోరికలు. అందువల్ల అక్కడ మూలాధారం లాక్కబడినప్పుడు ఇంకా మణిపూరకం నుంచే శ్వాస ఆడు. మళ్ళీ మణిపూరకంలో విష్ణువు ఉంటాడు. విష్ణువుని చంపి అంటే హృదయ కమలం నుంచే అగ్నాచక్రానికి శ్వాస ఆడు, కిందకు దిగదు. అప్పుడు మణిబంధనం పడిపోతుంది, ఒడ్యాణ బంధనం పడిపోద్ది. సాధకుడికి, ధ్యానికి, యోగికి ఒడ్యాణ బంధనం పడిపోతుంది. ఇంకా ధ్యానం చేస్తే ఎక్కువ, ఇంకా గంటలు గంటలు రోజులు రోజులు ధ్యానం చేస్తే ఆ ముక్కులోంచి ఆజ్ఞాచక్రంకి ఆడదు శ్వాస. అప్పుడు హృదయ కమలంలో ఉండేటువంటి ఈశ్వరుడికి అందదు ప్రాణం, కంఠంలోకి దిగదు కిందకి. అందుకని కిందకి కూడా రాదు, ఇక్కడికి హృదయానికి కంఠానికి రాదు. అప్పుడు మనకి ఏం జరుగుతుంది? శివుని చంపి ఇక్కడ ఈశ్వరుడికి శ్వాస హృదయ కమలానికి ఆడకపోతే శివుని చంపి, బ్రహ్మను చంపి విష్ణు భాగమును చేరవలి, విష్ణువుని చంపి శివ భాగమును చేరవలి. అంటే ఇంకా శివుని చంపి శివయోగి కావాలి. అంటే సహస్రారంలోనే ఇక్కడ ఆజ్ఞలోనే మనసు పెట్టి ధ్యానం చేస్తే
త్రిమూర్తుల్ని దాటినట్టు, త్రిపురాలని అంతం చేసినట్టు. త్రిపురాలు ఎవరు? బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. ఈ శ్వాస విడివిడిగా ఆడితే త్రిపురాసురుడు ఈ 5 చక్రాల్లో మనం కోరికలు అనుభవించేది. మాట్లాడటం, ప్రేమించటం, అధికారం చెలాయించటం, నాభి అగ్ని నాభి అంటే మణిపూరకంలో అధికారం చెలాయించడం, స్వాధిష్టానం కోరికలు పుట్టడం, మనలో కోరికలన్నీ సృష్టి, కోరికలు పుట్టేది సృష్టి చేసేది. ఆ సృష్టి కోరికలు పుట్టిన వాటిని సాధించుకునే దానికి మూలాధార చక్రం. ఇవన్నీ వాడుకుంటా ఉంటే త్రిపురాసురుడు. ధ్యానం చేస్తే త్రిపురాంతకుడు అవుతారు అందరూ, స్త్రీ కాదు పురుషుడు కాదు ఎవరైనా. అందువల్ల మనం ఈ సృష్టి ఎట జరిగింది అని మనం మొదట చెప్పుకున్నాం. మళ్ళీ ఇవాళ ఒకసారి చెప్పుకుంటాం. రామ మందిర నిర్మాణం అయింది, రాముణ్ణి లోపల ప్రతిష్ఠించారు. కాబట్టి ఈ రామతత్వం ఎందుకు ఇంత రహస్యమైంది అనేది ఒక మాట చెప్పుకోవాలి. తెల్ల కణము, తెల్ల బిందువు, శుక్ల బిందువు, తెల్ల బిందువు. శుక్ల బిందువు అంటే తెల్ల కణం, దాంట్లో నుంచి ఎర్ర కణం పుట్టిందంట, రక్త కణం. ఎర్ర కణం అంటే రక్త బిందువు పుట్టిందంట. ఒక తెల్లటి కణంలో నుంచి రజోగుణం పుట్టి రక్త బిందువు ఉత్పత్తి అయింది, దాంట్లో నుంచి వచ్చింది. ఈ తెల్ల కణం వచ్చి చంద్రుడు, తెలుపు, జలము. ఈ ఎర్ర కణం పుట్టింది అది అగ్ని. ఈ అగ్ని రక్త కణంలో అగ్ని పార్వతి, ఆ తెల్ల కణం ఈశ్వరుడు. వీళ్ళిద్దరూ ఈ అగ్ని జలం రెండు సి మా శివా. ఇక్కడ పైన బ్రహ్మాండంలో ప్రారంభంలో భగవతత్వంలో ఏం చెప్పాడంటే వా అనేది తెల్ల కణం వస్తుంది, ఎరుపు కణం సి, వా సి అనేదాన్ని మనం విశ్వంలో పరమేశ్వరుడు, శివుడు, పార్వతి. శివుడు ఎవరు? తెల్ల కణం. రక్తవర్ణంలో ఉండే ఎర్ర కణం ఎవరు? పార్వతి. శివ పార్వతులు ఉద్భవించారు. శివుడిలో నుంచి పార్వతి ఉద్భవించింది, ఎర్ర కణం తెల్ల కణం నుంచి. శివుడు పార్వతి ఉద్భవించారు. శివ పార్వతులు కళ్యాణం జరిగింది, ఇద్దరు కలుసుకున్నారు, ఇద్దరు మమేకం అయ్యారు, మిక్స్ అయ్యారు. ఈ తెలుపు కణం ఎర్ర కణం మిక్స్ అయితే అరుణకాంతి వస్తే ఆ అరుణకాంతి శ్రీ అంటే శక్తి, అదే రాజరాజేశ్వరి. ఇది విశ్వాంతరాళం అంతా ఉంది, అనేక కోటి బ్రహ్మాండాలు. ఈ భూమండలం నవగ్రహాలు ఇక్కడ కాదు, అది ఉండేది. అనేక కోటి బ్రహ్మాండాలు, అనేక కోటి బ్రహ్మాండ నాయకి. అంటే ఈ ఒక్క కణము విడిపోయిందంట దాంట్లో. ఆ ఇద్దరు కలిసి ఉన్నారు కదా, విశ్వాంతరాళం అంతా చక్కగా సూదిమానం మోపేందుకు వీలు లేకుండా అరుణకాంతితో నిండి ఉంది. అరుణకాంతి రాజరాజేశ్వరి, దాని లోపల తెలుపు ఎరుపు కణాలు మిక్సింగ్, వాళ్ళే శివపార్వతులు అంటే శివపార్వతులు. ఇది అరుణకాంతితో విశ్వంతా వ్యాపించింది. దాంట్లో ఒక కణం విడిపోయిందంట. తెల్ల కణం పైన ఉంది, ఎర్ర కణం ముందు ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమిగా మారిపోయింది. ఇంత పెద్ద భూమి అభివృద్ధి అయింది. ఒక రాగి చెట్టు, పెద్ద మర్రి చెట్టు, ఒక పెద్ద యాప చెట్టు, ఎట్లా ఒక చిన్న ఇత్తనంలో నుంచి, ఒక సన్న ఇత్తనంలో నుంచి పెద్ద చెట్టు ఎట్లా ఉద్భవిస్తుందో, మహత్తత్వం అంటారు దాన్ని. అవ్యక్త మహత్తత్వం. అవ్యక్తంలో మహత్తత్వం ఉంది, అవ్యక్తంగా ఉంది రాగి చెట్టు. దాంట్లో ఆ ఇత్తనంలో, చిన్న ఇత్తనంలో పెద్ద రాగి చెట్టు ఉంది. అవ్యక్త మహత్తత్వం, అవ్యక్తంగా ఉంది రాగి చెట్టు, అది మహత్తత్వం ఉంది. దీన్ని అవ్యక్త మహత్తత్వం అన్నారు. అంటే భగవంతుడు ఈ మిశ్రం బిందు, ఈ శివుడు పార్వతి తెలుపు ఎరుపు కణాలు మిశ్రమంగా ఉంటే కలిసి ఉన్నాయి. అవి అరుణకాంతితో ఉంది. అరుణకాంతి జ్యోతి మనకి ఇక్కడ కనపడేది. ఈ దానికి ఏదైతే శక్తి ఉందో దాని చుట్టూ ఒక శక్తి ఉంటుందో, పరిభ్రమిస్తుంటుందో, ఒక శక్తి పుట్టద్దు అక్కడ. ఆ శక్తి ఓంకార శబ్దం. ఓం అని చెవులకి వినపడినంత ఓంకార శబ్దం
అంటే అన్ని కణాలు చిక్కగా ఉంది మొత్తం. మనం సూది మనమోపేందుకు వీలు లేకుండా విశ్వం అంతా ఆ కణాలు ఉన్నాయి, అరుణకాంతి కణాలు. అందువల్ల కంటికి కనపడినంత అరుణకాంతితో ఆ కణం ఉంది, అణుజ్యోతి అంటారు దాన్ని. అణువు, అణువు కంటే పరమాణువు, అణువు కూడా కాదు, అణువు కంటే పరమాణు రూపంలో అరుణకాంతి అణుజ్యోతులు విశ్వం అంతా వ్యాపించి ఉన్నాయి. అప్పుడు ఈ పంచభూతాలు, ఈ భూమి అవ్యక్తంగా ఉండింది. అంటే ఆ ఎర్ర కణంలో నుంచి ఈ భూమి పుట్టింది, తయారైంది భూమి, జలం తయారైంది, అగ్ని తయారైంది. అట్లా ఒకదాంట్లో నుంచి ఒకటి ఉద్భవించింది. ఎట్లా రాగి ఇత్తనంలో రాగి చెట్టు ఎట్టుందో ఆ ఎర్ర కణంలో నుంచే ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి ఉద్భవించింది. పంచభూతాలు పుట్టిన ఆ ఒక్క ఎర్ర కణంలో నుంచి. అది శక్తి, ఎనర్జీ. ఆ శక్తి కుండలిని శక్తి, ఆ ఎర్ర కణం. ఈ భూమి లోపల అయస్కాంత శక్తి, పైకి ఎగిరితే రాయి పైకి వేస్తే కింద పడుద్ది, ఏ వస్తువు అయినా పైకి వేస్తే కింద పడుద్ది. పంచభూతాల లోపలే ఈ ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈ భూమిలో అమ్మవారు ఉంది, కుండలిని శక్తి, ఎనర్జీ. ఆ శక్తి లోపల అగ్ని ఉంది మధ్యలో. పంచభూతాలు భూమిలో కూడా మళ్ళీ 4 భూతాలు ఉంటాయి. మీకు చెప్పాం, ఆకాశంలో సగం ఆకాశం, మిగిలిన 4 భూతాలు కొద్ది కొద్దిగా ఉంటాయి. వాయువులో సగం వాయువు ఉంటే దాంట్లో మిగిలిన 4 భూతాలు కొంచెం కొంచెం కాలు భాగం, దాంట్లో 12.5% ఉంటుంది ఒక్కొక్కటి. 12.5లో అర్థం. అట్లే అగ్నిలో అగ్ని సగం ఉంటే మిగిలిన 4 భూమి, జలం, ఆకాశం, వాయువు. అగ్నిలో సగం ఉంటుంది, అవి 12.5% ఉంటాయి. అట్లా జలం 50% ఉంటే దాంట్లో మళ్ళీ 4, మిగిలిన 4 12.5% ఉంటాయి. అట్లే భూమి 50% ఉంటే భూమిలో జలం ఉంటుంది, అగ్ని ఉంటుంది, వాయువు ఉంటుంది, ఆకాశం కూడా ఉంటుంది లోపల. అందువల్ల ఈ 12.5% ఉంటాయి. ఇట్లా భూమి పంచభూతాలుగా ఉత్పత్తి అయినప్పుడు ఆ తెల్ల కణం పైన ఉంది, ఎర్ర కణం పంచభూతాలుగా మారినాయి. ఈ విశ్వాంతరాళంలో చక్కగా ఉండేటటువంటి ఆ పరబ్రహ్మ, కంటికి కనపడినటువంటి అరుణకాంతి అణుజ్యోతులే పరబ్రహ్మ. అణుజ్యోతులు ఏ అయితే భూమిలో ఉన్నాయి, జలంలో ఉన్నాయి, అగ్నిలో ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి. మొత్తం బాహ్యంగా కూడా ఈ ఓజోన్ పొర అవతలు కూడా అవి ఉన్నాయి, పంచభూతాల్లో కూడా ఉన్నాయి. అందువల్ల ఏమైందంటే ఈ భూమి జలం ఏడుందో అక్కడ ఈ అణుజ్యోతులు అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే ఏంది? అణుజ్యోతులే. ఆ ఎర్రటి ఆ మిశ్రమ బిందువే అణుజ్యోతి. అది ఎంట్రుకలో వేయే వంతు ఉంటుంది. అవన్నీ మొత్తం వ్యాపించి ఉన్నాయి కదా చిక్కగా. భూమి జలం ఏడుందో అక్కడ గ్రీన్ ఉత్పత్తి అవుతుంది, ఆకుపచ్చదనం. అంటే నాచు, పీచు, మొక్కలు, వృక్షాలు ఉత్పత్తి. దాంట్లో 2 బీజాలు ఉన్నాయి, శివపార్వతులు, అగ్ని, జలం. ఈశ్వరుడి జలతత్వం, అమ్మవారి అగ్ని, ఈ 2 ఉన్నాయి దాంట్లో. ఆడ ఏమవుతుంది? గ్రీన్గా జీవంతో కూడుకుంటుంది. దైవికమైన అణుజ్యోతిలో వాటర్తో తగిలినప్పుడు జీవకణాలుగా మారుతున్నాయి. జీవం అంటే లక్ష్మీనారాయణుడు, కణం అంటే శివపార్వతులు, అగ్ని. జీవకణం అంటే హరిహరులు, జీవం వచ్చి విష్ణు. అంటే లక్ష్మీనారాయణని విడదీసేదానికి లేదు. ప్రాణశక్తి, ప్రాణమే లక్ష్మి. శక్తి అంటే దాన్ని ఒకచోటి నెట్టేది వాయువే విష్ణువు. ప్రాణశక్తిని విడదీసేదానికి లేదు, 2 కలిసి ఉంటాయి. అట్లే ఆ యొక్క అణుజ్యోతి ఏదైతే ఉందో అరుణకాంతితో ఉండే కణం, ఆ యొక్క మిశ్రమ కణం, తెలుపు ఎరుపు కణం, ఆ మిశ్రమ కణం, అరుణకాంతి కణం, అణుజ్యోతి, అదే దాన్ని కణం అంటున్నాం. ఆ అగ్ని కణంలో శివపార్వతులు ఉన్నారు, తెలుపు ఎరుపు. ఈ ప్రాణశక్తిలో విష్ణువు, లక్ష్మీనారాయణ ఉన్నారు. ప్రాణంలో ప్రాణశక్తి లక్ష్మీనారాయణ. ఈ ప్రాణంతో ఈ అణుజ్యోతి అంటే మిశ్రమ బిందువు కలిసినప్పుడు
అది జీవకణంగా మారుతుంది. జీవంలో కణాలు ఉన్నాయి. ఈ జీవ కణాలే ఈ శరీరాలు అన్నీ, చెట్లు చేమలు అన్నీ ఏదైతే రూపం వచ్చిందో అవ్యక్తంగా ఉండే అణుజ్యోతి రూపంలో ఉండే ఎంట్రుకలో వేయే వంతు ఉండేటటువంటి ఆ మిశ్రమ బిందువు జీవకణాలుగా మారి క్రిమి కీటక పశు పక్ష మానవుగా మనం వృద్ధి చెందాం. అంటే బాహ్యంగా శివపార్వతులు తెలుపు ఎరుపు కణాలు కలిసి ఉన్నాయి విశ్వాంతరాళం అంతా. ఈ శరీరంలో శివపార్వతులు జీవ కణాలుగా ఉన్నాయి, కణాలుగా ఉన్నాయి. శివపార్వతులు కణాలుగా, జీవం లక్ష్మీనారాయణ జీవ కణాలు ఉన్నాయి శరీరంలో. అందువల్ల లోపల కూడా ఈ శరీరంలో శ్వాస చంద్రుడు సూర్యుడు, ఆ బయట సూర్య చంద్రులే. సూర్యుడు రా, చంద్రుడు మా, జలం రామ 12 గంటలు మారుతుంది. రామ రామ రామ, పొగులు రాత్రి పొగులు రాత్రి. దాన్ని మనం రాత్రి పొగుళ్ళు అంటాం. ఎందుకంటే ప్రాధాన్యత రాత్రికి ఇచ్చాడు, రాత్రి పొగుళ్ళు అంటాం. అప్పుడు మర మర మర, రాత్రి పొగుళ్ళు అంటే మర, రాత్రి మా జలతత్వం, పొగులు రా, మర మర అంటుంది. విశ్వంలో సూర్యచంద్రులు మర మర అంటున్నారు. ఈ విశ్వంలో అంత విశ్వాంతరాళం అనేక కోటి బ్రహ్మాండాల్లో మర ఉంది. మా అంటే ఎవరు? ఈశ్వరుడు తెల్లకణం. రా ఎవరు? ఎర్రకణం పార్వతి. అక్కడ కూడా విశ్వం అంతా ఎట్లా ఉందంటే ఈ మర రెండు కలిసి ఉన్నాయి కాబట్టి అరుణకాంతితో ఎంట్రుకలు వేయే వంతు అణుజ్యోతులు, దాన్నే పరబ్రహ్మ అంటారు. పర అంటే కంటికి కనబడదు, బ్రహ్మ అంటే వాటర్తో కలిస్తే మొలకెత్తుతుంది, జీవకణంగా మారుతుంది. వాటర్ ఏడ ఉంటుందో భూమి మీద ఆడ జీవకణంగా మారుతుంది. సూర్యకిరణాలు పడితే ఆటోమేటిక్గా అది గ్రీన్ అవుతుంది, మొక్క ఉత్పత్తి అవుతుంది, పుడుతుంది. జీవకణాలు జీవరాశులుగా పుడుతుండే, ఏకకణం బహుకణాలుగా అన్ని జీవరాశులు ప్రొడ్యూస్ అవుతుంటాయి. భూమి జలము అగ్ని కావాలా ప్రొడ్యూస్ అవ్వాలని. అంటే ఈ శరీరంకి ప్రధానమైంది ఏంటంటే భూమి జలము అగ్ని. మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. ఇది పంచభూతాల్లో తయారైంది, దాని నమూనానే ఇది. ఇది పిండాండం, అది బ్రహ్మాండం. బ్రహ్మాండంలో పిండాండాలు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, నశిస్తున్నాయి. దీంట్లో ఉండేది ఆ బ్రహ్మాండంలో ఏముందో 14 లోకాలు దీంట్లో చూపించాడు. ఆడుండే ఈ పంచభూతాలు దీంట్లో ఉన్నాయి. ఆడుండే నవగ్రహాలు కూడా కంఠానికి కింద ఉన్నాయి. నవగ్రహాలు, ఆ నక్షత్రాలు ఉన్నాయి మనలో కంఠానికి కింద, ఆ రాసులు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే శక్తి తల్లకి ఇక్కడ 12 రాసులు ఉన్నాయి, 9 నక్షత్రాలకు పాయింట్లు ఉన్నాయి, 27 నక్షత్రాలకు పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్లు ఆ కిరణాలు వచ్చి మన తగిలితేనే ఈ యంత్రం పనిచేస్తుంది. యంత్రాన్ని ఎవరు నడిపిస్తున్నారు? చదువు ఎవరు ఇస్తున్నారు? మనకు బుద్ధి జ్ఞానం ఎవరు ఇస్తున్నారు? ఉద్యోగం ఎవరు ఇస్తున్నారు? వ్యాపారం ఎవరు ఇస్తున్నారు? వృత్తిని ఎవరు ఇస్తున్నారు? పెళ్ళి ఎవరు చేస్తున్నారు? సంతానం ఎవరు ఇస్తున్నారు? ఆరోగ్యం ఎవరు ఇస్తున్నారు? ఐశ్వర్యం ఎవరు ఇస్తున్నారు? సుఖ దుఃఖాలు, పాపపుణ్యాలు. పూర్వం ఈ జీవుడు చేసుకున్న పాపపుణ్యాలే సుఖ దుఃఖాలు. 2 మూటలు ఉంటాయి, తెల్ల మూట ఎర్ర మూట. తెల్ల మూట నల్ల మూట ఉంటుంది మనకి ఈపున. అది ఆగామి సంచిత ప్రారంధం. మనం రాబోయే రోజుల్లో సంచిత ప్రారంధం, సంచితం అంటే మనం కూడబెట్టుకున్నది, అది పుణ్యం పాపం మనల్ని ఫాలో అవుతూ ఉంటుంది, అది మనల్ని గైడ్ చేస్తుంది. అంటే సుఖ దుఃఖాలు అనేవి సంచిత ప్రారంధాలు వెనకుంటాయి, మన వెనక అవి నడపుతాయి కర్మ. అది నల్లగా ఉంటుంది మూట. అంటే ఈ ఈ సంచిత ప్రారంధం పోవాలంటే జపం చేయాల. నమశివాయ, నమో నారాయణ, శ్రీరామ, నమో నారాయణ, ఈ శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు, ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు, ఇదంతా పాపాన్ని నశింపజేస్తుంది. లోపల అగ్ని పుట్టాల, ప్రాణాయామం చేస్తే అగ్ని పుడితే మన కొన్ని జన్మల కర్మలు నశించిపోతాయి, తేటతెల్లం అవుద్ది, నీ జ్ఞానం కలగద్ది. ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే పాపం నశిస్తేనే. పాపం అని చెప్పి వాడు ముందుకు రాలేడు, ధ్యానం చేయడు, వాడు పుణ్యం చేయడు, వాడు జపం చేయడు. పాపం ఎక్కువ ఉంటే వాడు ఆ మాయలోనే ఉంటాడు, వాడు కర్మలు అనుభవిస్తాడు. ఎవరైతే గురువుని చేస్తారో, అంటే విశ్వామిత్రుడు పక్కన ఉండబట్టే రాముడు ధనస్సుని ఎత్తాడు. ఆ ధనుర్విద్య విశ్వామిత్రుడికి ఎవరు నేర్పించారు? ఈశ్వరుడు కాడ అడిగాడు తపస్సు చేసి.
4 దిక్కుల్లో కొన్ని వేల సంవత్సరాలు చేశాడు విశ్వామిత్రుడు తపస్సు. తూర్పు, దక్షిణం, పరమట. ఫెయిల్ అయిపోయాడు. ఉత్తరం చేసినప్పుడు ఈశ్వరుడు దర్శనం అయ్యాడు. అప్పుడు ఈశ్వరుని అడుగుతాడు, ఏం కావాలంటే నాకు ధనుర్విద్య నేర్పిమంట. ఆ ధనుర్విద్య ఆయనతో ప్రకాశించాడు విశ్వామిత్రుడు. సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. అంటే ఎన్నుపోసే ధనస్సు, దీంట్లో ఇడాపింగళ నాళ్ళు, చక్రాలు, ఈ నేను చెప్పే విద్య ధనుర్విద్య. ఇప్పుడు నాకెవరు చెప్పారు? ఈశ్వరుడు చెప్పాడు. ఆ రోజు విశ్వామిత్రుడికి ఏం చెప్పాడు అదే చెప్పాడు నాకు. నాలాంటి సాధకులందరికి కూడా ఆ ఈశ్వరుడు చెప్తాడు. ఇది రహస్యం, ఇదంతా బయట పెట్టాం మనం. ఈ ధనుర్విద్య రాముడికి, లక్ష్మణుడికి నేర్పించాడు ఆయన. వాళ్ళని తీసుకొని శ్వాస, బల, అతి బల, ఈ ప్రాణాయామం చేస్తే యాక్చువల్గా నేను 9 చక్రాల్లో, మనం 7 చక్రాల్లో ప్రాణాయామం చేస్తే ఆకలి తగ్గుతుంది. అంటే ఆకలి దప్పుకులు ఉండవు అని చెప్పాడు విశ్వామిత్రుడు. బల, అతి బల విద్యలు ఎవరైతే చేస్తారో ఆకలి దప్పులు ఉండవు, అలసట కూడా ఉండదు అన్నాడు. ఎందుకంటే శక్తి వస్తుంది ఈ ప్రాణాయామం వల్ల. ఇది యథార్థం, సత్యం ఇది. ఇప్పుడు ఇప్పుడు నేను మీతోటి ఈ 1.5 నెల, నెల 20 రోజులు, అంటే ఇన్ని క్లాసులు, ఆడ ఒక 12 క్లాసులు పోయిన నెల. ఈ మనం ఎప్పుడైతే ఈ ప్రాణాయామం చేస్తున్నామో మనకి లోపల లైట్ పెరుగుతుంది, లైట్ ఉంటుంది లోపల, బ్లో అవుతుంటుంది ప్రాణాయామం వల్ల. అంటే సకల రోగ నివారణ జరుగుతుంది. అందుకని బ్రహ్మాండంలో శివపార్వతులు, శివుడు తెలుపు, ఎరుపు, మర అనేది నడుస్తుంది. విశ్వాంతరాళం అంతా శివపార్వతులు కలిసి ఉన్నారు. మర విశ్వాంతరాళంలో మర ఉంది. అట్నే రాత్రి మొగుళ్ళు అన్నారు. రాత్రి పొగుళ్ళు, రాత్రి పొగులు, రాత్రి మా చంద్రుడు, పొగులు రా, మర నడుస్తుంది విశ్వాంతరాళం అంతా. అయితే ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి, మన శరీరంలోకి వచ్చేటప్పటికి ప్రతి కణంలో కూడా అదే ఉంది. శరీరంలో ప్రతి కణం శివపార్వతులు ఉన్నారు. ఏది ఆ యొక్క చంద్రుడు, ఆ యొక్క అగ్ని, ఈ రెండు ఈ శ్వాస రూపంలో ఉంది. ప్రతి కణంలో కూడా ఆ అగ్ని, జలం ఉంది. కాబట్టి రామతత్వం ఉంది లోపల. అంటే మర ఉంది బయటంతా. సూర్యచంద్రులు అంటే రామ అవుతుంది, రాత్రి మొగుళ్ళు అంటే మర అవుతుంది. అయితే దాన్ని సూర్యచంద్రులు అన్నప్పుడు రామ అవుతుంది. అదే రాత్రి మొగుళ్ళు అంటే మర అవుతుంది. ఇది మాయ. చంద్రతత్వంతో ఉంటే జీవరాశి పుష్టిగా ఉంటుంది. జీవరాశి తేజస్సు వస్తుంది జలంతో, అగ్నితో బలం వస్తుంది శరీరంలో. బయట కూడా మనకి పనిచేసే శక్తి ఎప్పుడు వస్తుంది? పొగులే ఉంది. రాత్రి నిద్రపోతాం, శరీరం అలసట తీర్చుకుంటుంది, రెస్ట్ రాత్రులు. అందువల్ల ఇప్పుడు శరీరంలో ఉండే ప్రతి కణంలో రామతత్వం ఉంది, మరాతత్వం ఉంది. ఇక్కడ సూర్యచంద్రులు అన్నారు రామ, ఇక్కడ ఇడ పింగళ అన్నారు. ఇడ పింగళ అంటే మర, సూర్యచంద్రులు అంటే రామ. ఎవరు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు మరాలో ఉన్నారా, రామాలో ఉన్నారా? రామ అంటే యతులు, యోగులు, సంసారంతో సంబంధం లేదు, భార్య బిడ్డలతో సంబంధం లేదు. రామతత్వం అనేది తేజస్సు, రాక్షస సంహారం, మనలో ఉండే దుర్గుణాలని నశించిపోతాయి రామ అంటే. నోటితో రామ అన్నా కూడా వైబ్రేషన్స్ లోపల అరుణకాంతి ప్రొడ్యూస్ అవుతుంది. బయట ఇంట్లో అంతా నువ్వు ఎక్కడ కూర్చొని రామ అంటావు నోటితో, ఆ చిన్నగా చెప్పినా కూడా ఆ ఇల్లంతా అరుణకాంతితో నిండుతుంది. ఒక గ్రామంలో మైక్ పెట్టి మధ్యలో, గ్రామం మధ్యలో ఒక రామాలయం కట్టి అక్కడ పెట్టి హరే రామ అంటే ఆ అరుణకాంతి ఆ గ్రామం అంతా వ్యాప్తి చెందుతుంది, వైబ్రేషన్స్ అలల రూపం. లేదు భజన చేస్తే 2-3 గంటలు, 24 గంటలు భజన చేశారు. అది ఆ గుడి దాటి, ఆ ఇల్లు అన్ని దాటి, ఆ గ్రామం దాటి, ఇంకా అది అగ్ని కదా, అగ్ని అవుతుంది. అది అరుణకాంతి అగ్ని, సూర్యోదయం అరుణకాంతి, సూర్యోదయం లాగా అది ప్రకాశం అంతా గ్రామంలో నిండిపోతుంది, దాటిపోతుంది. అప్పుడు భూతపేద పిశాచాలు
దుర్గుణాలు కలిగినటువంటి గ్రామంలో ఉండేటటువంటి కుంభకర్ణులు, దుష్టులు, ఈ వ్యసనాలకు లోనైన వాళ్ళు, స్త్రీ వ్యసనాలకు లోనైన వాళ్ళు, సప్త వ్యసనాలకు లోనైన వాళ్ళు ఉండరు గ్రామంలో. ఎప్పుడైతే దేవళంలో కొంతమంది కూర్చొని రామ హరే రామ హరే రామ అంటారో ఈ రామ అనే శబ్దం వ్యాప్తి చెందుతుంది. అంటే అగ్ని మనం మంటేసినప్పుడు ఆ యజ్ఞగుండం కాడ ఏం చేస్తామంటే చుట్టూ కొద్దిగా నీళ్లు చల్లుతాం 4 పక్కల. అంటే అగ్నిదేవ ఇక్కడే ఉండి నువ్వు మాకు దేవతలకి మేము ఇచ్చే ఆజ్యాన్ని అందించు అంటాం. ఎందుకంటే ఉత్త అగ్నికి చెప్పకుండా అగ్ని మంటేస్తే ఆయన గుణం ఏంటంటే ప్రకాశం అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు అది అగ్ని అంత స్ప్రెడ్ అయిందనుకో ఆశ్రమంలో, అక్కడ ఉండే ధనం ఖర్చు అయిపోతుంది. అదే నువ్వు నీళ్లు చల్లి 4 పక్కల, ఓ అగ్నిదేవ నువ్వు ఇక్కడే ఉండి మాకు కావలసిన సహాయం చెయ్యి, మేము అందించిన ఆజ్యాన్ని ఆ దేవతలకు అందించంటే ఆయన అక్కడే ఉంటాడు అగ్నిగుండంలోనే. అది వ్యాప్తి చెందదు. అట్లా ఈ రామ అనేది ఏమవుతుందంటే రామనామం చేస్తే ఆ గ్రామంలో ఉండే దుర్గుణాలన్నీ అందరూ మంచి గుణస్తులు అయిపోతారు. ఆ ఊర్లో వాళ్ళు నిద్రపోతున్నా సరే ఆ వైబ్రేషన్స్ వాళ్ళలో సొచ్చుకుంటాయి. రామ అని ఇప్పుడంటే మైక్ సెట్లు వచ్చినాయి, పెట్టాం. ఈ రామకి అంత శక్తి ఉంది. రామ అంటేనే అరుణకాంతి, మరా కాదు. మరా ఉంది. శివపార్వతులు ఉన్నారు. శివుడు తెలుపు, అమ్మవారు ఎరుపు. శివపార్వతులు మర. పార్వతీ పరమేశ్వరులు రామ అవుతారు. పార్వతీ పరమేశ్వరులు రామ. పార్వతి అగ్ని రా, పరమేశ్వరుడు జలం మా. పార్వతీ పరమేశ్వరులు అంటే రామ, శివపార్వతులు అంటే మర. శివపార్వతులు రూపంలో ఉంది పరబ్రహ్మ, అంత విశ్వం అంతా మరాతత్వంలో ఉంది. ఇద్దరు కలిశారు. అరుణకాంతి ఉంది అక్కడ, అగ్ని జలం కలిసింది అక్కడ, అరుణకాంతి ఉంది. మర మా అంటే జలం. ఈ జలతత్వం పోయి అగ్నిలో కలుస్తుంది. ఉదయం రాత్రి అంతా మంచు వచ్చింది, ఇది పోయి అగ్నిలో కలుస్తుంది. ఈ మా జలం, ఆ సూర్యుడు అగ్ని. ఈ జలం పోయి అగ్నిలో కలిస్తే మర, అందుకే అరుణకాంతి. ఆ మరాలో అరుణకాంతి ఉంది. రామాలో ఇంకా పవర్ ఉంది. అంటే లయం రామ అంటే. ఈ పొగులుండే అగ్ని సాయంత్రం 6కి ఈ సూర్యుడు మాలో కలుస్తున్నాడు. ఈ రాబోయి మాలో కలుస్తాడు సాయంత్రం. లయం అంటే బ్రహ్మతత్వం లేదు, తర్వాత దక్ష యజ్ఞం లేదు. రాత్రి సాయంత్రం 6 అవుతానే దక్ష యజ్ఞం లేదు, చీకటి పడిపోయి. ఇప్పుడు అంటే కరెంటు బల్బులు ఇచ్చి రాత్రి 10-12 దాకా మనం తిరుగుతున్నాం. మోటార్ బైకులు, కార్లు, లైట్ వస్తే రాత్రులు కూడా మేలుకొని చేస్తాం. అది చేయకూడదు. రాత్రి టైంకి నిద్రపోవాలా, 10 గంటలకల్లా నిద్రపోవాలా, 4కి లేయాలా. అదే లేపుతుంది ధ్యానం చేసేవాళ్ళని. అందువల్ల ఇప్పుడు నీకు 3 లాక్కులు పడుతున్నాయడ. ధ్యానం చేస్తే మూలబంధనం పడింది, ఉడ్యాన బంధనం పడింది, జలంధర బంధనం పడింది, త్రిపురాంతకుడు అయ్యావు. త్రిపురాసురుని తొక్కేశాం, లయం చేశాం, త్రిమూర్తుల్ని లయం చేశాం. మళ్ళీ నువ్వు పరా అంటే ఇక్కడే ప్రాణాయం చేయాలి. పరాలో ప్రాణాయం చేయాలి. పరా కింద కూడా ప్రాణాయం చేయాలి, అపర. అప్పుడు ఈ రాముడు ధ్యానం చేస్తే పరబ్రహ్మ అయిపోయాడు. శ్వాస ఎవరికైతే ఆడదో కిందకి ధ్యానంలో గమనిస్తే, ఎక్కువ ధ్యానం చేసే వాళ్ళకి శ్వాస కింద ఆగినట్టుగా అనిపించి ఇక్కడే ఆడుతున్నట్టుగా అనిపించిందని ఎంతమందో నాకు చెప్పారు. నేను చెప్పా, అయ్యా శ్వాస పైన ఆడద్ది, కిందకి దిగల. నాకు ఎంత ట్రై చేసినా లాగినా దిగల. ఒక నెల రోజులు లైవ్ అయిపోయింది. అప్పుడు శ్వాస పైకి ఆడుతుంది, పరబ్రహ్మ అంటారు దాన్ని. శ్వాస పైకి ఆడితే పరాకి, శ్వాస ఆడితే పరబ్రహ్మ. హంస పైకి ఆడితే పరమహంస, పరాలో హంస ఆడితే పరమహంస. ఇంకా ఈ బ్రహ్మరంధ్రంలో నుంచి ఆడితే పరమహంసలు అంటారు వాళ్ళని. శ్వాస పైకి ఆడిన పరబ్రహ్మ. కిందకి దింపుకుంటే మనం ప్రాణాయామంలో కింద చక్రాల ప్రాణాయామం చేస్తే పరాత్పరుడు, అపరాలో శ్వాస ఆడిస్తే మనం పరాత్పరులు అవుతాం. ఇవన్నీ రాముడికి అనేటటువంటి వ్యక్తికి మొదట ఆయన పరబ్రహ్మ అయ్యాడు, మళ్ళీ పరాత్పరుడు అయ్యాడు.
అక్కడ ఒక సాధన చేశాడు ఆయన. విశ్వామిత్రుడు చెప్పిన ప్రకారం బల అతి బలని ఉపయోగించి ఈ మొత్తం నిక్షిప్తంగా ఉండేటటువంటి నవగ్రహాలని స్వాధీనం చేసుకున్నాడు. అంటే జడంగా ఉండే పంచ ప్రేతాలుగా ఉన్నాయి నవగ్రహాలు, పంచ దేవతలు గణపతి బ్రహ్మ విష్ణుసుడు ప్రేతాలుగా ఉన్నారు, జడంగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రాణాయామం చేసి సమస్వరం చేస్తావో స్త్రీ పుడుతుంది. రెండు కలిపితే సూర్యచంద్రులు కలిపినప్పుడు శక్తి పుడుతుంది, అరుణకాంతి వస్తుంది. సూర్యచంద్రులు ఎప్పుడు కలుస్తున్నారు? ఉదయం 6 కలుస్తున్నారు, సాయంత్రం 6 కలుస్తున్నారు. ఉదయం ఏమో సృష్టి, సాయంత్రం లయం. ఈ ఉదయం సహస్ర 1000 సూర్యోదయాల్లాగా రాజరాజేశ్వరి ప్రకాశిస్తుందంట. 1000 అంటే అనేకమని, కోటి. అంతటా పరబ్రహ్మ తత్వం ఉంది. అంటే ప్రాణం లేనిదే పరబ్రహ్మ. ప్రాణంతో కూడుకుంటే జీవకణం అంటే జీవాత్మ అయింది. జీవుడు ఇక్కడ ఉంటాడు, ఆత్మ అక్కడ ఉంటుంది. జీవాత్మ అయింది. ఎందుకు? శ్వాసే జీవుడు. అది కిందకే వస్తుంది, ఆజ్ఞా చక్రం నుంచి కిందకే శ్వాస ఆడుతుంది. అంటే జీవుడు దేవుడు. అందువల్ల ఇప్పుడు మనము రామతత్వం అంటే శివ, సి అంటే అగ్ని, వా అంటే జలము, శివ అంటే అగ్ని జలము, శివ అంటే రా, సి అంటే రా, సి అంటే అగ్ని, రా అంటే అగ్ని, వా అంటే జలం, మా అంటే జలం, అమృతం. ఆ శివకి ఈ రామకి తేడా లేదు. ఆ శివ ఈశ్వరుడే, ఈ రామ అక్షరాలలోనే బలం ఉంది. ఆ దశరథ కొడుకు విద్య, ఆత్మ విద్య అంతా వశిష్ఠులుగా నేర్చుకున్నాడు చిన్న వయసులో, బాల్యంలో. అరుంధతి కాడ అరుంధతి వండి పెడితే తిని ఆ ఆ వశిష్ఠుల వారి దగ్గర ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నాడు. ఆయన విష్ణు స్వరూపుడు వశిష్ఠుడు. ఆయన జలతత్వం, ఆయన నామం, పదాలు, అక్షరాలు, కవిత్వం, పాండిత్యం. అగస్త్యుడు అన్న జంటలు వాళ్ళిద్దరు కమలలో. అగస్త్యులు వచ్చి అగ్నితత్వం, సూర్యోపాసన చేశాడు. ఈయన చంద్రోపాసన చేశాడు, చంద్రవంశానికి గురువు అయ్యాడు. ఈయన జలతత్వం, చంద్రుడు వశిష్ఠుడు. అంటే జ్ఞానబోధ చేశాడు, ఆత్మజ్ఞానం. మనసు కదా చంద్రుడు, అందుకనే బోధ చేశాడు. ఇప్పుడు ఉపన్యాసాలు చెప్తుంటారు అందరూ, వాళ్ళందరూ చంద్రతత్వమే. కవులు, పండితులు చంద్రుడు ఆధారంగానే, చంద్రబలం ఉంటేనే వాళ్ళు కవిత్వ పాండిత్యాలు చెప్తారు. రవి బలం ఉన్న వాళ్ళంతా ధ్యానం చేస్తారు, తపస్సు చేస్తారు. అగస్త్యులు రవి బలం, వశిష్ఠులు ఇది. అయ్యే 2 కణాలు, శివపార్వతులు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు ఒక కుండలో పెట్టి కుంభ సంభవుడు అంటారు. వాళ్ళిద్దరిని కుంభ సంభవులు అంటారు. కృతయుగంలో వాళ్ళిద్దరూ ఒక కుండలో పెట్టి కత్తితో 2గా నరికారంట. ఒక కణాన్ని, అంటే అదే మిశ్రమ బీజాన్ని 2గా చేశారు. చేస్తే ఒకటేమో అగస్త్యులు అగ్ని, అమ్మవారు పుట్లు, అంటే అక్కడ అగ్నితత్వం అమ్మని అనుకోండి, జలతత్వం ఈశ్వరుడు అనుకోండి. ప్రకృతిలోకి వచ్చేటప్పటికి చంద్రుడి జలతత్వం, ఈశ్వరుడు అగ్నితత్వం అయింది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది శివుడు, ఇది పార్వతి. ప్రకృతి కదా ఈ శరీరం. బ్రహ్మాండంకి పిండాండంకి క్వైట్ ఆపోజిట్ ఉంది. పార్వతీ పరమేశ్వరులు అంటే, పార్వతీ పరమేశ్వరులు అంటే రామ. పార్వతీ పరమేశ్వరులు రామతత్వం. పార్వతి అగ్ని, పరమేశ్వరుడు జలం. పార్వతీ పరమేశ్వరులు అంటే రామ. శివపార్వతులు అంటే శివపార్వతుల కళ్యాణం ఉంది, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఉంది. మన లోపల కూడా శివుడు ఆత్మ, పార్వతి మూలాధారంలో భూతత్వంతో ఉంది, భూదేవిగా ఉంది. వీళ్ళిద్దరిని కలిపితే శివపార్వతుల కళ్యాణం. అంటే ఆత్మతో అమ్మవారు పోయి కలవాల. అంటే శివుడు పార్వతి, శివపార్వతుల కళ్యాణం జరగద్దు లోపలైతే. మనం
బాహ్యంగా అయితే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, అక్కడ అగ్ని జలతత్వం. అది లోకానికి రామతత్వంలో కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు ఇది జలతత్వం. ఈ ఈ అమ్మవారు పైకి పోయిందనుకో, అగ్ని తగిలిందనుకో ఈశ్వరుడికి అంగిట్లో సుషుమ్నాల్లోని అగ్ని పైకి పోయింది అనుకోండి, అక్కడ మనకి అమృతం ఊరుతుంది. ఈ రామ అనే దాన్ని కలిపితే అమ్మవారు రా, ఆయన మా, ఈ రామ అని కలిపితే శ్రీ అమృత తత్వం ఆడ పుడుతుంది, మన అంగిట్లో పడుతుంది బొట్లు బొట్లుగా. ఈ రామాన్ని కలిపితే తేజస్సు వస్తుంది, ఒంట్లో బలం వస్తుంది, తేజోబలం. అందువల్ల మనం శివ అంటే సి అంటే రా, మా అంటే జలం, ఈడ రా అంటే సి వచ్చి రా, అక్కడ వా వచ్చి వా అంటే అగ్ని, శివ అంటే ఇక్కడ రామ. ఆ శివుడు రాముడుగా ఉన్నాడు, ఆ శివతత్వమే ఇక్కడ రామతత్వంగా ఉంది. ఆడ వానే ఇక్కడ మా అవుతుంది, జలం వా, సి అగ్ని, వా జలం, రా అగ్ని, మా జలం, రామాన్న అగ్ని అమృతం, సి అంటే అగ్ని, వా అంటే అమృతం జలం, శివాన్న రామాన్న ఒకటే, ఆ శివుడే ఈ రాముడు. అందువల్ల ఇక్కడ బలం ఏంటంటే ఈశ్వరుడు కూడా సమస్వరమే. ఈ రామతత్వాన్ని పట్టుకొని నిరంతరం ఆయన శ్రీరామ రామ రమేతి, అయ్యా నేను నిరంతరం శ్రీరామ రామ రమేతి, రమే రామే మనోరమే, రమే రామే మనోరమే, మనస్తో ఈ రామను రమిస్తే ఎక్కడా చక్రాల మీద ఏ చక్రం మీద చేస్తే ఆ చక్రంలో ఆ ఫలితం వస్తుంది. అంటే నేను నిరంతరం శ్రీరామ రామ రమే అనేదాన్ని, నేను ఆ మంత్రాన్ని నిరంతరం చేస్తుంటానని ఈశ్వరుడు చెప్పినట్టు మన పురాణాల్లో నేను రమిస్తుంటానయ్యా రామతత్వాన్ని మనసుతో. అందుకే శ్రీ పుడుతుంది, రామను రమిస్తే శ్రీ పుడుతుంది. శ్రీ అంటే శక్తి, అరుణకాంతి, అదే రాజరాజేశ్వరి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అది అంత గొప్పది. దాన్ని 500 సంవత్సరాల కిందట ఆ స్థలంలో ఆ రాముడి యొక్క దేవాలయాన్ని, ఆ కోటని, ఆ రాముడు పుట్టినటువంటి స్థలంలో ఎప్పుడో కొన్ని త్రేతాయుగం, కృతయుగం నుంచి, కృతయుగంలో అంతా శివపార్వతులను ఉపాసించారు. ద్వాపరయుగం అయిపోయినాక రాముడిని ఉపాసించారు. ఈ కలియుగం వచ్చి ఎన్ని వేల సంవత్సరాలు అయింది. మళ్ళీ ద్వాపరయుగం అంతా శివుణ్ణి పూజించారు. ఎక్కడ పట్టినా శివ మందిరాలు, రామ మందిరాలు, ఈ రామతత్వం ఉంది. ఎప్పుడో ద్వాపరయుగంలో కూడా ఆ యొక్క రామతత్వం నడిచింది. యుగాలు మారినాయి. అక్కడ మనకి 500 సంవత్సరాల కిందట దాన్ని తొలగించి వాళ్ళు మసీదు కట్టారు. ఆ మసీదుని తీసేసి మళ్ళీ ఆ భగవంతుడు మోడీ రూపంలో 500 సంవత్సరాలకి ఆయన ఒక పేదింట్లో పుట్టి, ఒక భక్తుడు, ఒక యోగి, ఒక టీ కొట్టులో పనిచేస్తూ, ఆడ బీజేపీ పార్టీ ఆఫీసులకి టీ మోస్తూ, ఆడ బీజేపీ కార్యకర్త అయ్యి భక్తిభావంతో అట్లా ఆడ జిల్లా అధ్యక్షుడయ్యి, రాష్ట్ర అధ్యక్షుడయ్యి, ఎమ్మెల్యే అయ్యి, ముఖ్యమంత్రి అయ్యి, ప్రధానమంత్రి అయ్యి, సేమ్ టైము అక్కడ యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, యోగి ఆదిత్యనాథ్, వాళ్ళ తల్లిదండ్రుల పరంపర రాజరాజేశ్వరి ఉపాసిస్తారు. వాళ్ళు అఖిల భారత హిందూ మహాసభ అనేది ఉంది అక్కడ. అది 77 ఏళ్ల కిందట, 100 ఏళ్ల కిందట పెట్టిన ఒక సంస్థ, ఆధ్యాత్మిక సంస్థ. వాళ్ళ తాతలు కూడా దాంట్లో ఉన్నారంట, భక్తిభావంలో. వాళ్ళు శ్రీ విద్య ఉపాసకులు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఆంజనేయుల స్వామిగా పుట్టాడు. ఆడ ఆంజనేయుల స్వామి అంశలో పుట్టాడు ఆదిత్యనాథ్. అక్కడ రామతత్వంలో పుట్టాడు మోడీ, ఆ రామభక్తుడు. ఇక్కడ ఆంజనేయ స్వామి తత్వంలో పుట్టాడు యోగి. వీళ్ళిద్దరు కోయిన్సైడ్ అయ్యారు.
అదే టైంకి ఆయన ప్రధానమంత్రి అడిగింది. వీళ్ళిద్దరూ ఒక ఇదిలో అక్కడ రామ మందిరాన్ని అద్వానీ రథయాత్ర చేయటం, ఆయన కృషి ఆయన చేశాడు. ఆ రథయాత్రలో అద్వానీ పక్కనే ఉంటూ, అద్వానీకి శిష్యుడిగా ఉంటూ మోడీ గారు అభివృద్ధి అయ్యారు, ప్రధానమంత్రి అయ్యారు. అంటే ఆయన ఒక కోటీశ్వరుడి ఇంట్లో పుట్టాడు అనుకో ప్రధానమంత్రి, కోట్ల ఆస్తులు, ఫ్యాక్టరీలు, కంపెనీలు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు రామాలయం కట్టలేరు, రామనామాన్ని చేయలేరు, ధర్మాన్ని ప్రతిష్ఠించలేరు. కాశీలో అక్కడ మనకు ఉండే పీఠం, సర్వజ్ఞ పీఠం, సరస్వతి పీఠం ఉంది కాశ్మీర్లో. అది కూడా మూత వేసేసి అక్కడంతా పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి తీవ్రవాదులు హస్తగతం చేసుకున్నారు కాశ్మీర్. అదంతా ఇప్పుడు గోబ్యాక్, మొత్తం రాక్షస దుర్మార్గులంతా గోబ్యాక్ అయిపోయారు. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కాశ్మీర్లో సరస్వతి పీఠం. అంటే ఈ మోడీ వల్ల ఇప్పుడు మనకి హిందూ ధర్మం, మన హిందూ ధర్మం ఏంది? శివతత్వం, రామతత్వమే హిందూ ధర్మం. ధర్మం అంటే దేవుడు, భగవంతుడు, శాశ్వతుడు, పరబ్రహ్మ. అందుకని రామ అనేది పరబ్రహ్మ. శ్వాసను లయం చేసి ధ్యానం చేస్తే కలిగేది. అందరూ రాముడు అవుతారు, రామతత్వంలోకి వస్తారు. సాధన చేసిన ప్రతి ఒక్కడు పరబ్రహ్మ అవుతాడు. ప్రాణాయామం, శ్వాస పైకి ఆడుతూ ఉంటే అతను పరాలు, కిందకి దింపుకుంటే దక్షిణామూర్తి అవ్వాలా. కిందకి ప్రాణాయామం చేస్తే కంఠంలో పడిన లాక్ ఓపెన్ అయిపోద్ది, జలంధర బంధం ఓపెన్ అయిపోద్ది, ఒడ్డాణ బంధనం ఓపెన్ అయిపోద్ది. ఈ 3 లాక్కులు పడి తెలియకుండా ధ్యానం చేస్తూ ఉంటే తలనొప్పి, తల బరువు, తల ఎండిపోయినట్టు తల నొప్పి వస్తుంది. ఏదో 20 కేజీలు బరువు, తల ఎండిపోయినట్టు ఉంటుంది. కంటి చూపు తగ్గద్ది, డి విటమిన్ తగ్గిపోద్ది, భయం, ఆందోళన, ఒక్కరే ప్రయాణం చేయలేరు, పక్కన మనిషి ఉండాలా. ఎంతమందో ఇప్పుడు నాకు చెప్పారు. నేను బయటికి చెప్పినాక ఈ లక్షణాలన్నీ ఉన్నాయా, నేను ఒక్కడిని పోలేను, కారు దోలలేను, లోపల పోయినానంటే అమ్మనస్కంలోకి. మళ్ళీ 2-3 రోజులు అయితే కానీ మళ్ళీ పోవాలనుకుంటే, నేను ఆశ్రమం నుంచి నెల్లూరు రావాలంటే, నేను సొంతంగా కారు దోలాలంటే ఒక 2-3 రోజులు మళ్ళీ నేను కొంచెం సంకల్పం చేస్తే, ఆ ప్రాణాయామం చేసుకుంటే మళ్ళీ మనసు వస్తుంది. లేకపోతే అమనస్కంలోకి వెళ్ళిపోతుంది. ఆ మంత్రం ఏంటి? అమనస్కం కుండలిని పైనే ఉంటుంది. కుండలిని కింద ఉంటేనే కారు డ్రైవ్ చేస్తాం. అది కారు ఒక కిలోమీటర్ దోలితే ఇక్కడ జూ అని తేపులు వచ్చేది. అంటే ఎదురుగా అట్లా చూస్తే చాలు, ఏకాంత ఇట్లా దృష్టి ఇట్లా ఒక అది కంటి చూపు అంతర్ముఖం అయితే ఇట్లా పెట్టి చూస్తానే అంతర్ముఖం అయిపోతుంది. అంతర్ముఖం అయితే కుండలిని హృదయ స్థానంలో చేరుతుంది. ఇక్కడ తేపులు వస్తుంది. అంటే ఈ తేపులు అవటం, టైట్ అవటం, శ్వాస అన్నట్టు మనం ఈ మాటలు ఎత్తి దేవుని గురించి చెప్తేనే నాకు నావంతా పేగులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. పేగులన్నీ లోపల పోయినప్పుడు పేగులు ఉన్న గ్యాసు జీర్ణకోశంలోకి వచ్చి తేపుల రూపంలో వస్తుంది. నేను అప్పుడు ఉపన్యాసాలు చెప్పేటప్పుడు కూడా ఈ దేవుడి మాట ఎత్తడం, ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మ అని ఎప్పుడు అన్నానో ఇంకా ఇదంతా ఉపన్యాసం చెప్పేటప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి పేగులు. అంటే గ్యాస్ కిందకు పోదు, అది పైకి వచ్చి ఊపిరితిత్తు అదే జీర్ణకోశంలోకి వచ్చి టైట్ అయిపోద్ది. చాలామంది గుండె పట్టుకున్నట్టు, తేపులు రావడం, గుండె పట్టుకున్నట్టు ఉంటే హాస్పిటల్లో చెకప్ చేసుకుంటే ఏం లేదయ్యా నీకు అని పంపించి ఉన్నారు ఈ ధ్యానం చేసే వాళ్ళందరికీ. వాళ్ళు చెకప్లు చేయించుకున్నారు. తేపులు రావడం, డి విటమిన్, గుండె దడదడ అనడం, టికటిగా కొట్టుకోవడం, ఇదంతా డి విటమిన్ తగ్గితే. ప్రాణాయామం చేస్తే 1 గంట రోజు అన్ని చక్రాల మీద బ్యాలెన్స్ అవుద్ది అని చెప్తుండ. ప్రాణాయామం చేసుకుంటా మనం పోతే బ్యాలెన్స్ అవుద్ది. నమశివాయ చేసుకోవచ్చు ఆజ్ఞాచక్రంలో సాయంత్రాలప్పుడు. మనం ఇచ్చినటువంటి శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ అంటే అది చంద్ర విద్య. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ అంటే సూర్య విద్య. అది అధికారం, పదవులు ఎన్ని కావాలంటే ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ సూర్య స్వరం. అది శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ అంటే వ్యాపారం, డబ్బు, ధనం, అది చంద్ర విద్య, లక్ష్మీనారాయణ విద్య. ఏదో ఒక జపం ఉండాలి ప్రతి మానవుడికి. కొంత గంట జపం చేసుకుంటే ఒంట్లో వైబ్రేషన్స్ వస్తాయి, ఇంట్లో వైబ్రేషన్స్ వస్తాయి. మనం ఆ నామస్మరణ వల్ల మనకి డబ్బు కావాలనుకుంటే శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ. ఉన్నత అంటే పెళ్ళి, సంతానం, డబ్బు,
నిలవ ఉండాలా, అప్పులు తీరాలంటే శ్రీం హ్రీం క్లీం ఐం సౌ. ఈ చక్రాలలో చంద్రస్వరం, ఒక్కొక్క చక్రంలో బీజం పెట్టి ఉత్త చంద్రస్వరం కూడా చేయొచ్చు. ఆత్మజ్ఞానం కావాలా అనుకున్నప్పుడు సమస్వరం చేయాలా. శక్తి కావాలా, ఎనర్జీ అంటే క్లీనింగ్ కావాలా, లైఫ్ రావాలా అని. ఇప్పుడు ఈ రామనామానికి ఉండే శక్తి, రామ అంటే రెండిట్లో ఉండేది. ఇప్పుడు మనం మూలాధారానికి, సహస్రారం నుంచి మూలాధారానికి ప్రాణాయామం చేస్తాం. ఇప్పుడు ఒక 3 బ్రీతులు సమస్వరం చేయండి, 2 పట్టుకొని సహస్రారాన్ని. ఒక 3 బ్రీతులు చేయండి సహస్రారాన్ని, 2 పట్టుకొని. 2 టచ్ చేస్తే రెండిట్లో పోతుంది. ఓం అంటూ లాక్కొని ఓం వదలండి. గురుగారు నాకు తెలియదు, ఫస్ట్ టైం, ఒకసారి చెప్పండి ఎలా చేయాలో చెప్పండి. అంటే ఇవాళ కొద్దిగా ఈ రామతత్వాన్ని గురించి చెప్పాం కాబట్టి మనం పైనుంచి కిందకి చేస్తే లాక్కులు ఓపెన్ అయిపోతాయి, ఫ్రీ అయిపోద్ది శరీరం, చక్రాలు అంతా కూడా బాగా ఫంక్షన్ అవుద్ది బాడీ అంతా. ఇప్పుడు 2 ముక్కులు పట్టుకొని ఇప్పుడు సహస్రారానికి చేయండి చెప్తా. సరే, ఎడం ముక్కులో లాక్కొని 2 ముక్కులు క్లోజ్ చేసి కుడి ముక్కులు వదలాలి. అంటే మీరు నాకు మళ్ళీ సాయంత్రం చెప్తామ్మా. ఇప్పుడు మాతోటి చేయండి, సాయంత్రం విడివిడిగా చెప్తాను. ఇవాళ క్లాస్ ఉంది కదా 7 గంటల సాయంత్రం. అవునవును, మళ్ళీ రెండోసారి రమ్మంటారా సాయంత్రం? మీరు 2 పూటలు ఉంటది. ఉంటుంది, 2 రావచ్చు. ఆదివారం, మంగళవారం, గురువారం, శనివారం 2 పూటలు ఉంటుంది. మీరు 2 పూటలు రావచ్చు. ఇప్పుడు 2 ముక్కులు టచ్ చేసి అట్లా టచ్ చేస్తే పైకి లాగండి ఓం అని, క్లోజ్ చేయండి 2, ఆపండి 5 సెకండ్లు, ఆపి పూర్తి వదలండి. ఇట్లా లాక్కోవటం 2 ముక్కుల్లో, ఆపటం 5 సెకండ్లు ఓం అని ఆడ చూడాల, మనసు పెట్టి వదలాలి. ఇక్కడ సహస్రారాన్ని లాక్కోండి, వదలండి. సహస్రారాన్ని లాక్కోండి, వదలండి. రెండిట్లో సహస్రాన్ని లాక్కోవడం, వదలటం, రెండింటిని సహస్రం లాక్కోవడం, వదలటం, ఇట్లా టచ్ చేస్తే సార్. మళ్ళీ ఆజ్ఞా చక్రంలో మనసు పెట్టి ఓం అంటూ 2 ముక్కులు టచ్ చేసి లాక్కోండి, వదలండి. 2 ముక్కులు లాక్కోండి, వదలండి ఒక 5 సార్లు. బాగా లాంగ్ బ్రీత్, పూర్తిగా లాక్కోండి, లాంగ్ బ్రీత్ చేయండి. అక్కడికి మళ్ళీ లాంగ్ బ్రీత్ వదలండి, పూర్తిగా వదలండి. బాగా తీసుకోండి ఫుల్గా, మళ్ళీ పూర్తిగా వదలాల. ఇక్కడ కంఠానికి 5 సార్లు 2 ముక్కుల్లో లాక్కోండి, హ్రీం అంటూ లాక్కోండి. ఇక్కడ హ్రీం బీజం చూడండి,
రెండిట్లో లాక్కోండి, ఇక్కడికి వదలండి. రెండిట్లో లాక్కోండి, వదలండి. రెండిట్లో లాక్కోండి, వదలండి. లాగండి. 3 మంటూ లాక్కోవడం, ఆడ ఆపడం, వదలడం. హృదయ కమలంలో 2 ముక్కులతో టచ్ చేసి లాక్కొని శ్రీమంటూ లాక్కొని శ్రీమంటూ వదలాల. ఊపిరితిత్తులు నిండా లాగాల, పూర్తిగా వదలాల. నిండా లాగాల, పూర్తిగా 5 సార్లు లాగాలి. సమస్వరమే. ఇక్కడ మనసు పెట్టి 2 ముక్కుల్లో గాలి లాక్కోవాలి. ఊపిరితిత్తులు నిండా లాక్కోండి. 5 సెకండ్లు అట్లా ఆపి మళ్ళీ పూర్తిగా వదలాలి గాలి అంతా బయటికి. ఇక్కడ మనసు పెట్టి వదలాలి. హృదయ కమలంలో మనసు పెట్టి లాక్కోవాలి. ఇప్పుడు నాభికి మణిపూర చక్రానికి ఐమ్మంటూ లాక్కొని 2 ముక్కుల్లో టచ్ చేసి ఐమ్మని లాక్కొని ఆపి వదలండి. ఐమ్మంటూ లాక్కొని వదలండి. పొట్ట నిండా లాక్కోవాలా, మొత్తం వదలాల. మళ్ళీ పూర్తిగా వదలాల. మళ్ళీ పొట్ట నిండా లాక్కోవాలా 2 ముక్కుల్లో. ఐం బీజం నాభి మీద పెట్టి చూడాల.
నిదానంగా తీసుకోవాలా, నిదానంగా వదలాలా, లాంగ్ బ్రీత్ తీసుకోవాలా, లాంగ్ బ్రీత్ వదలాలి. అయితే నిదానంగా చేయాలి. ఇది ఎంత సహజ యోగం. మనకు కావాల్సింది ప్రాణాన్ని అక్కడ తీసుకోపోవాలి చక్రం. లంగ్స్ లోకి బాగా తీసుకోవచ్చు, వదలవచ్చు. లంగ్స్ నిండా తీసుకోవచ్చు, వదలవచ్చు. అది బాగా జరుగుతుంది. కానీ పొట్ట టైట్ గా ఉంటే త్రిపులాస్వరణం వాడండి. రోజు ఒక స్పూన్ రాత్రి నీళ్ళలో కలుపుకొని త్రిపులాస్వరణం అంటే ఇస్తారు. అదే ఉసిరికాయ, తాండ్రకాయ, కరక్కాయ క్లీన్ చేస్తుంది. పేగుల్లో మొత్తం డస్ట్ ఏదైనా చెడు ఉంటే, మనకి చెడు వాయువులు అవి కానీ ఉంటే బ్యాడ్ అంతా క్లీన్ చేస్తుంది. అది మంచిగా షుగర్ తగ్గద్ది, కంటి చూపు పెరగద్ది, తల్లెంట్రుకలు బాగా మొలస్తాయి. అది త్రిపులాస్వరణం వేసుకోవాలి. రాత్రులు ఒక స్పూన్ వేసుకొని తాగితే ఒక 4-5 రోజులు, ఒక వారం పొట్టలో ఫ్రీ మోషన్ అవుతుంది, బాగా ఇది అవుతుంది. అది తెచ్చుకొని వాడాలి సాధకులు. ఖచ్చితంగా అప్పుడప్పుడు త్రిపులాస్వరణం వేసుకోవాలి. 2-3 రోజులకు ఒకసారి కొద్దిగా ఒక స్పూన్ తాగితే లోపల గ్యాసెస్ ఉండవు పొట్టలో, పేగుల్లో. అప్పుడు ఫ్రీగా గాలి పొట్ట నిండా తీసుకోవచ్చు, పొట్టలోంచి పూర్తిగా వదలవచ్చు. అప్పుడు మొత్తం పొట్టలో గ్యాస్ అన్ని పోయినప్పుడు పొట్ట తగ్గిపోద్ది. అది అప్పుడు ప్రాణాయామం చేస్తే డిస్ట్రిబ్యూషన్ జరగద్ది అన్ని అవయవాలకు సమంగా. ఇక్కడ ధర్మరాజు సమాన వాయువు. ఇప్పుడు 5 సార్లు స్వాదిష్టానాన్ని చేయండి. లింగ స్థానంలో మనసు పెట్టి గాలి పీల్చుకొని ఆపి వదలండి 5 సార్లు. క్లీమ్ అంటూ లాక్కోండి. క్లీమ్ బీజం మాట, జలతత్వం. గాలి మనం లాగినప్పుడు అన్ని చక్రాల్లోకి పోతూ స్వాదిష్టానాన్ని తీసుకొని పోద్ది. ప్రాణం స్వాదిష్టానానికి పోతుంది. వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో గాలి బయటకు వదలాలి, పూర్తిగా వదలాల, మళ్ళీ పూర్తిగా నింపుకోవాలి. మనసు అయితే లింగస్థానంలో పెట్టాలి, స్త్రీలకి యోని స్థానం. ఇప్పుడు మూలాధార చక్రానికి ఇక్కడ ఆజ్ఞాయ చక్రాన్ని నుంచి ఎన్నుపోసన ఆధారం చేసుకొని మూలాధారానికి పోవాలి. 2 టచ్ చేసి మూలాధార చక్రానికి లాక్కుపోండి. ఎన్నుపోస కోసకి అక్కడ ఆపండి, మళ్ళీ వదలండి. వెన్నుపూసలోని తీసుకోండి. వాళ్ళని సొచ్చుకోవాల, మూలాధారానికి నొక్కాల, సొచ్చుకోవాల ప్రాణం. సౌహు అంటూ లాక్కుపోవాలి. సౌహ
రెండు ముక్కులది వెన్ను పొసకొసకి సౌహాన్ లాగాల. అనురాధ గారు తల అంత పెట్టొద్దు, వెనక్కి సక్కంగా పెట్టు, వెన్నుపోస సక్కంగా పెట్టు, నిటారుగా ఉండాల. శిరం కాయం, శిరస్సు కాయము సమంగా ఉండాల. ఇప్పుడు నేను ఎట్టున్నాను సక్కంగా ఉంది. ఇట్లా ఎత్తాల్సిన అవసరం లే. ఎట్ట అలవాటు చేస్తే అట్ట. ధ్యానం చేసేటప్పుడు ఇట్ట అలవాటు చేస్తే ఇంక ముందుకే పడుతుంటాం. ప్రాణాయామం చేసేటప్పుడు ఇట్ట అలవాటు చేస్తే ఇంకా అట్లే అలవాటు. సక్కంగా పెట్టు. ఎన్నుపోసకి కాయం, శరీరం కంఠానికి కింద కాయం, శిరస్సు సమంగా ఉండాలి. సమంగా చేయండి, లాగండి. ఎన్నుపోసకొసకి లాగండి. రెండు ముక్కులు అట్ట టచ్ చేస్తే రెండిట్లో బద్ది గాలి. ఎన్నుపోసకొసకల్లా లాక్కోబండి. ఆడ 5 సెకండ్లు ఆపి పూర్తిగా ఇక్కడ మనసు పెట్టి వదలాలి. ఎన్నుపోసకొసకి పంపాలా. అది ఒక ఆనందం వస్తుంది. ప్రాణం పోవాలా, ప్రాక్టీస్ చేయాలా. రోజు చేస్తే ప్రాక్టీస్ అవుద్ది. ప్రాణాయామంలో నుంచి కానీ ధ్యానం నుంచి లేచేటప్పుడు, ధ్యానంలో పరాల ఉంటుంది కాబట్టి మూలాధారాన్ని దింపాల. శ్వాస చంద్రస్వరం, చంద్రస్వరంలో లేయాలమ్మా. ఒక 5 సార్లు 6 సార్లు చంద్రస్వరంలో లాగి దాంట్లో వదలాలి. అనులోమ వినులోమ ఒక్కొక్క చక్రంలో 5 నిమిషాలు, సమస్వరం 5 నిమిషాలు టైం పెట్టుకొని 7 చక్రాలు, సహస్రారం, ఆజ్ఞ కింద 5 చక్రాలు 70 నిమిషాలు చేయాలి మీరు. అనులోమ వినులోమ 5 నిమిషాలు, సమస్వరం 5. లేదు బాగా ప్రాక్టీస్ అయిపోయిందంటే నాకు రెండిట్లో పోతుంది లాగితే, 2 స్వరాలు ఆడుతుందంటే అనులోమ వినులోమ కూడా బళ్ళ డైరెక్ట్ చేసుకోవచ్చు. అనులోమ వినులోమ చేస్తే అగ్ని పుట్టద్ది. 2 స్వరాలు స్టార్ట్ అవుతాయి మొదట అనులోమ వినులోమ చేస్తే. గురువుగారు, నాకు రాత్రంతా పైన ఈ సహస్రారం దగ్గర ఎక్కువ తిరుగుతుంది అనమాట. అనులోమ విలోమ చేయమంటారా, చంద్రస్వరం చేయమంటారా? తలనొప్పి బాగా, ఈ భుజం అంతా నొప్పి. చంద్రస్వరం ఇక్కడ చంద్రస్వరంలో లాగి సూర్యస్వరంలో వదిలి సూర్యస్వరంలో లాగి చంద్రస్వరంలో ఇది ఒక 10 నిమిషాలు చేసుకో. ఏడు కూడా చంద్రస్వరంలో లాగి ఆపి ఇక్కడ ముక్కులు. అప్పుడు ఈ మెడ నొప్పి భుజాలకి ప్రాణశక్తి పోతుంది ఇక్కడ చేస్తే. అప్పుడు భుజాలు నొప్పి ఇది పోతుంది. సహస్రారాన్ని చేస్తే అనులోమ వినులోమ కల్లో నొప్పి వేడి తగ్గద్ది. అది చంద్రస్వరం తిరుగుతుంది బాగా లోపల, ఇట్లా తిరుగుతుంది కదా, ఒకలాగా అది తిరుగుతుంది. ప్రాణశక్తి పైకి పోతుంది నీకు. రాత్రులు ఈ ప్రాణశక్తి ఇక్కడ ఆడుతుంది. శ్వాస కింద చక్రాలు కాకుండా పైన ఆడుతుంది. పైన అదే. ఆడినప్పుడు ఆ ప్రాణం ఎప్పుడైతే రొటేట్ అవుతుందో చైతన్యం నీకు తెలుస్తుంది, అది తెలుస్తుంది. అందువల్ల అది అది కరెక్ట్. అది ఎప్పుడు ఇక్కడ చైతన్యం తిరుగుతున్నట్టు కానీ అది మనకు బాగా గలగల నొప్పిగా ఉందన్నమాట. సేమలు బాగినట్టు ఉంటుందో, అప్పుడు తిరిగినట్టు ఉండదో కరెక్ట్. అది అది సాధనలో ఆ సిమ్టమ్స్ వస్తాయి. కానీ నువ్వు ప్రాణాన్ని పంపేయాల. ఎడం ముక్కులో లాగితే కుడి మెదడుకు పోద్ది, కుడి ముక్కులో లాగితే ఎడం మెదడుకి.
ప్రాణాన్ని పంపించాలి. 10 నిమిషాలు చేయి. ఇప్పుడు ఎడం ముక్కులో లాక్కో, ఎడ మనసు పెట్టి కుడి ముక్కులో వదులు. మళ్ళీ కుడి ముక్కులో లాక్కో, ఎడ మనసు పెట్టి దీంట్లో వదులు. స్టార్టింగ్ చంద్రుడిది స్టార్ట్, చంద్రస్వరంతో మొదలుపెట్టు. ఉచ్యం దీనికి. అట్లా ఏడు కూడా ఎడం ముక్కులో ఎడకు లాగి కుడి ముక్కులో వదులు, కుడి ముక్కులో లాగి ఎడం ముక్కులో వదులు. ఆ లాగినప్పుడు అక్కడ ఒక 5 సెకండ్లు ఉంచు. మళ్ళీ పూర్తిగా వదులు, పూర్తిగా తీసుకో. వదిలేదు పూర్తిగా వదలాల, గాలి అంతా వదలాల. నిదానంగా చేయి, తొందరలే. ఒక ఇంకోటి 10 నిమిషాలు ఏడు చేయి, 10 నిమిషాలు ఏడు చేయి, తగ్గిపోతుంది. గురువుగారు మనం తీసుకున్నప్పుడు ఈ పొట్ట బాగా బయటికి రావాలి కదా, పెరగాలి, బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బాలి. అంత వద్దు, ఆ ఎంత ఆడ నిండా మనం నింపటం, నిండా వదలటం. హృదయానికైనా లంగ్స్కైనా పూర్తిగా అంటే నింపటం. ఇక్కడికి తీసుకోవాలన్నారు కదా, అంటే మనసు ఇక్కడ పెట్టాలి. అప్పుడు మనసు కిందకు పోకూడదు. నువ్వు ఏ చక్రంలో చేస్తే మనసు ఆ చక్రంలోనే పెట్టాలా, ప్రాణం ఆ చక్రంలోనే ఉండాలా. అన్ని చక్రాల మీద అంటే చేశాడు ఊపిరి కృష్ణుడు. అక్కడ దాకా తేవక్కర్లా, అంత పై దాకా అక్కర్లా. శ్వాసనే ఇక్కడికి లాక్కుంటే ఏడ మనసు విడి చేస్తే సహస్రారానికే నువ్వు హంస జపం చేసినట్టు. కంఠానికి హంస జపం చేస్తే కంఠమే కింద పోకూడదు మనసు. ఇంకా పొట్ట ఇక్కడ దగ్గరికి చేసేటప్పుడు కిందకు పోకూడదు, కింద చక్రాలు ఇక్కడే అప్పుడు పొట్ట ఉండాలి. నింపక్కర్లా గాలితో. ఆహా ఇక్కడికే లాగాల, ఇక్కడికి వదలాల. కానీ ఇట్ట కొంతే పోద్ది, కిందకి కొంత పోద్ది. నువ్వు మనసు బాని కిందకి. నీ ప్రయత్నం అంతా ప్రాణాన్ని ఇక్కడికి తీసుకోపోవటం వదలటం. అది ఈ రెండు రామ్త అంటే, రామ్త అంటే రామని ఎవరైతే ప్రాణాయామం చేస్తారో రామ అని, అది రామ్త అనే పేరు కూడా ఆయన 2 స్వరాలు చేస్తే ఎక్కడో ఒక దేశంలో అది అది రామ్త విద్య అని చెప్తారు దాన్ని, ఎవరో ఒక ఆయన ఫారినర్. మన భారతదేశంలో ప్రతి పౌరుడు రామతత్వం, శివతత్వం. శివ అంటే రామ, ఈ రెండు ఒకటే. అందుకని మనకి రామ రామ రామ. అందుకని మనం ఎడం ముక్కులో లాక్కొని, ఇది నీకు తగ్గేదానికి. ఇక్కడ ప్రాణశక్తి పోయిందనుకో బాగా తలనొప్పి ఉండదు. నువ్వు అది చేసుకో, 10 నిమిషాలు చేయి. ఇప్పుడు క్లాస్ అయిపోయినాక మళ్ళీ నీకు సాయంత్రం క్లాసులో కొంచెం వివరంగా నేను చెప్తాను. అప్పుడు ఈ ఎనర్జీ అంతా ఇటు కిందకు వచ్చేస్తుంది అట్లా చేస్తే. నీకు దేంతో పని లేదమ్మా, నీకు ప్రాణమే ఎనర్జీ. ఆ ప్రాణం రెండిట్లో లాగినప్పుడు అరుణకాంతి వస్తుంది శరీరంలో. అంటే కమలాలు వికసిస్తాయి. ఆ దేవతా తత్వం పంచ ప్రేతాలుగా ఉన్నాయి, జడంగా ఉన్నాయి. పంచ బ్రహ్మలు అవుతారు, అంటే చైతన్యం అవుతుంది. రెండు కలిపితే అరుణకాంతి వస్తుంది. అరుణాం కరుణాం సాక్ష్యం. పెడుతున్నట్టుగా ఉండి అది వెన్నుపూసలోకి పడుతుందా నీరు? అది ఎట్టన్నా బాని ధ్యానంలో ఉన్నప్పుడు. ధ్యానమే. నువ్వు ఏకోజావం 4 నుంచి 6 మధ్యలో కానీ పొగులు ఎప్పుడైనా ధ్యానం చేసుకోవచ్చు. కొద్దిగా ఎంటీ స్టమక్ ఉండాల. అన్నం పూర్తిగా తిని ధ్యానం చేయకూడదు. ఎందుకంటే గ్యాస్ పైకి వస్తాయి. అన్నం తింటే ఈ పేగులు లోపల పోతాయి ఇక్కడ నువ్వు ధ్యానం చేస్తే. ఆ పేగుల్లో ఉండే గాలి అంతా ఈ జీర్ణకోశంలోకి నెట్టుకొని జీర్ణకోశం అంతా నిండద్ది. అప్పుడు గుండెకాడ టికటికా అని కొట్టుకోవటం ఒత్తుకుంటది, గ్యాస్ పైకి వస్తుంది. అన్నం తిన్నాక కొద్దిసేపు మనం 2 గంటలు ధ్యానం చేయకూడదు. ఖాళీ పొట్టతోనే మనం ధ్యానం చేయాలా, ప్రాణాయామం చేయాలా. నువ్వు ఏ చక్రంలో మనసు ఉంది ఆ చక్రంలోకి ప్రాణం పోవాలా, మనసు ఆడబెట్టాలి. ఇంకొక చక్రంలోకి పోకూడదు. మనసు తీసుకున్నప్పుడు ఆ చక్రంలో పోవాలా, వదిలేటప్పుడు ఇక్కడికే రావాలి. ఏ చక్రంలో నుంచి గాలి వదులుతున్నా ఎడకొచ్చి వదలాలి. ఇక్కడ లాగావు, వదిలేటప్పుడు ఎడకు రావాలి. మనసు ఇక్కడ పెట్టి ముక్కులోంచే వదలాలి. అది లోపల ఉండే గాలిని చేదాల. ఇప్పుడు బావిలో నీళ్లు చేస్తావు కదా, బయట నుంచి చేస్తావా లోపల పోతావా? బయట నుంచే చేస్తావు. అట్లే లోపల ఉండే గాలిని ఇక్కడ నుంచే చేదాలి. ఇక్కడ ఎంటర్ అవుద్ది ఇది లోపలికి. అంటే ఇన్కమింగ్ అవుట్పుట్. ఇది లోపలికి బయటకు వచ్చేది ఇక్కడే గాలి, ఇక్కడ కాదు. ఇక్కడ ఎంటర్ అవుద్ది బాడీలోకి. ఇక్కడ రంధ్రం ఉంటుంది, అంగిట్లో నుంచి పోద్ది ఊపిరితిత్తులు.